హాయ్ అండి. ఈరోజు మీకు బెండకాయలతో పచ్చడి చేసి చూపిస్తున్నాను. ముందుగా పోపులు వేసేసుకుందాం. పోపులకు కావాల్సిన జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, పచ్చిశనగపప్పు వేసేసి దోరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. చిటపట్ల అడ్డం తగ్గేంత వరకు వేయించుకుంటే బాగా వేగిపోయినట్టండి. ఇవి చూసారా? ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా దోరగా వేగితే పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. ఇదే ఆయిల్లో బెండకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసి వేయించుకోవాలి. ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత పచ్చి వాసన పోవద్దు. బెండకాయ అనేది పసర వాసన ఉండదు. చింతపండు డ్రైగా ఉందని ఆయిల్లో వేయించేసుకుంటున్నానండి. వీటితో పాటే వేయించుకుంటే కొద్దిగా మెత్తపడుతుంది, ఆయిల్లో మెత్తపడుద్దని వేసేసాను. అంటే పచ్చడిలో వాటర్ పోసుకోకుండా చేసుకోవాలి. బెండకాయ పచ్చడి కదా, వాటర్ పోస్తే జిగురు వచ్చేస్తుందండి. ఇది చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవి పోపులు ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం అండి. అది పోపులు కూడా ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, మెత్తగానే ఒకసారి బరకగా చేసుకోవాలి. మురుమురుగా ఉండాలండి. చూసారా? బాగా మెత్తగా కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చల్లారిన బెండకాయలను కూడా వేసేసుకుని ఇవి ఒకసారి మెత్తగా చేసుకోవద్దు. ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం అండి. ఇప్పుడు కొద్దిగా పంచదార, సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. తీపి కావాలనుకుంటే వేసుకోవచ్చు మీరు ఎవరైనా, లేకపోతే అక్కర్లేదు. అంటే పులుపు తినచ్చు అనుకుంటే వేసుకోక్కర్లేదు. పోపు పెట్టుకుందామండి. జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిశనగపప్పు వేసి పోపు పెడుతున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి కూడా వేసేసి ఫ్రై చేసుకుందామండి. పచ్చడి ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల కమ్మదనం ఉంటుంది. ఒక రోజు నిల్వ కూడా ఉంటుందండి. ఇది 2 రోజులు ఉండొచ్చు. నాకైతే వెంటనే అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి కమ్మదనం తెలుస్తుందండి. అదే నువ్వుల నూనెలో వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటేండి చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయకండి ఏం పచ్చడి అనేది, వాళ్ళ టేస్ట్ చూసి చెప్పేంత వరకుని.